గురుభ్యో నమః. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి వాస్తు. ఇంటి దిశల్లో దాగి ఉన్న క్షయవ్యాధి ప్రమాదం. క్షయవ్యాధి పెరగడానికి ప్రధాన కారణం వాస్తు కారణం మరియు పరిష్కారం నిపుణుల నుండి తెలుసుకోండి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి వాస్తు. క్షయవ్యాధికి ప్రధాన కారణం సంక్రమణం మాత్రమే కాదు, ఇంటి దిశలో శక్తి అసమతుల్యత కూడా కావచ్చు. ముఖ్యంగా ఈశాన్యం, ఉత్తరం మరియు తూర్పు దిశల్లో దోషం ఉంటే ఊపిరితిత్తులు బలహీనపడడం మరియు క్షయవ్యాధి ప్రమాదం పెరుగుతుంది. సరైన కాంతి, గాలి మరియు సరళ వాస్తు ఉపాయాల ద్వారా పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి వాస్తు. ఊపిరితిత్తుల సమస్యలు తరచుగా వాతావరణం, ఆహార పానీయాలు, బలహీనమైన రోగ నిరోధక శక్తి లేదా సంక్రమణ కారణంగా వస్తాయి. కానీ ప్రాచీన భారతీయ వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి దిశలో శక్తి కూడా మన శ్వాసకోశపై గాఢ ప్రభావం చూపిస్తుంది. చాలా సందర్భాల్లో ఇంటి సరైన సమతుల్యత దెబ్బతింటే వ్యక్తి తరచుగా ఛాతీ ఇన్ఫెక్షన్, ఊపిరి ఆడకపోవడం, అలర్జీ లేదా క్షయవ్యాధి వంటి తీవ్రవాదనలు బారిన పడతాడు. వాస్తు ప్రకారం ప్రతి దిశ శరీరంలో వివిధ భాగాలు మరియు శక్తి ప్రవాహంపై ప్రభావితం చేస్తుంది. ఏదైనా నిర్దిష్ట దశలో మురికి, మూసి ఉన్న గాలి, భారీ వస్తువులు లేదా తప్పు నిర్మాణం ఉన్నప్పుడు అక్కడ శక్తి నిలిచిపోయి ఊపిరితిత్తులపై సామర్థ్యం నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఏ దిశలో ఉన్న దోషాలు క్షయవ్యాధికి ప్రధాన కారణాలుగా పరిగణించబడతాయో, ఎందుకు ఈశాన్య దిశ ఊపిరితిత్తులు చాలా ముఖ్యమైనదో, మరియు ఎలా కాంతి, గాలి, స్థలం మరియు అవి సరైన ఉపయోగం మన శ్వాసకోశ వ్యవస్థపై బలోపేతం చేయనుందో తెలుసుకుందాం. అలాగే ఇక్కడ కొన్ని సరళమైన మరియు ప్రభావవంతమైన ఉపాయాలు ఇవ్వబడ్డాయి. ఇవి ఇంటి శక్తిని సమతుల్యం చేసి ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుదల తీసుకురాగలవు. ఎవరికైనా దీర్ఘకాలంగా దగ్గు, బలహీనత లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొంటే వాస్తు ఈ అంశాలను పరిశీలించడం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈశాన్య దిశ దోషం క్షయవ్యాధికి ప్రధాన కారణం. ఈశాన్య దిశను శక్తి, శుభ్రమైన గాలి మరియు సకారాత్మక జల మూలకంగా ప్రాంతంగా పరిగణిస్తారు. ఇక్కడ సమతుల్యత దెబ్బతింటే శరీరం యొక్క ప్రాణశక్తి బలహీనపడడం ప్రారంభమవుతుంది. ఈ దశలో టాయిలెట్, బాత్రూము, స్టోర్ రూము, చెత్త, అనధికార ఆక్రమణ మరియు భారీ వస్తువులు ఉంచినట్లయితే ఇంటి శక్తి క్షీణిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీర శక్తి తగ్గుతుంది, శ్వాసకోశ వ్యవస్థ బలహీనపడుతుంది, క్షయవ్యాధి, అస్తమా, అలర్జీ మరియు దీర్ఘకాలిక ఛాతీ ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ పెరుగుతుంది, దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. క్షయవ్యాధిలో వాస్తుల ప్రధాన కారణం. ఈశాన్య దిశ బ్లాక్ అవ్వడం లేదా టాయిలెట్ ఉండడం. ఉత్తర దిశ దోషము రోగనిరోధక శక్తి బలహీనపరుస్తుంది. ఉత్తర దిశ శరీర ప్రకరణ మరియు రోగనిరోధక శక్తి సంబంధించి పరిగణించబడుతుంది. ఇక్కడ గాలి మరియు తేలికదనం శరీరాన్ని బలంగా ఉంచుతుంది. ఈ దిశ మూసి ఉంటే, ఇక్కడ కాంతి రాకపోతే, కిటికీలు ఎల్లప్పుడు మూసి ఉంటే కనుక, చెత్త జమ అయ్యేటట్లయితే కనుక ఈ శరీరం యొక్క వ్యాధులతో పోరాడే సామర్థ్యం తగ్గుతుంది. దీని పరిణామాలు: రోగనిరోధక శక్తి వ్యవస్థ బలహీనపడుతుంది. క్షయం వంటి వ్యాధులు, సంక్రమణలు వేడిగా దాడి చేస్తాయి. తూర్పు దిశలో కాంతి లేకపోవడం వల్ల విటమిన్ డి లోపానికి ప్రధాన కారణమవుతుంది. తూర్పు దిశ నుండి సూర్యుడు ప్రవేశద్వారంగా పరిగణించబడుతుంది. ఉదయం కాంతి శరీరానికి శక్తినిస్తుంది మరియు ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుతుంది. ఈ దిశలో చీకటి కానీ, బాల్కనీ లేదా కిటికీలు మూసి ఉంటే, లేదా స్టోర్ రూమ్ ఉంటే కనుక, లేదా భారీ వస్తువులు ఉంచబడితే సహజ కాంతి లోపలికి చేరదు. దీని ప్రభావం శరీరంలో విటమిన్ డి తగ్గుతుంది, శ్వాస సమస్యలు పెరుగుతాయి, ఊపిరితిత్తుల సామర్థ్యం బలహీనపడుతుంది. నైరుతిలో బెడ్రూమ్ ఉండడం వల్ల కానీ వెంటిలేషన్ తగ్గుతుంది. నైరుతి దిశ బెడ్రూమ్ మంచిగానే పరిగణించబడుతుంది, కానీ అది ఈ గదిలో గాలి నిష్కర్షంగా తక్కువ ఉంటుంది లేదా సంక్రమణం త్వరగా నిలిచిపోతుంది. మూసిన గది వ్యాధి వ్యాప్తి చెందడానికి అవకాశం ఇస్తుంది మరియు ఊపిరితిత్తులో సంక్రమణ దీర్ఘకాలం ఉంటుంది. క్షయవ్యాధికి వాస్తు జ్యోతిష్యానికి పరిహారాలు. జ్యోతిష్యంలో క్షయవ్యాధి యోగాలు ఈ పరిస్థితులు ఏర్పడతాయి: బలహీనమైన సూర్యుడు, బలహీనమైన మంగళుడు, రాహు ప్రభావము, కర్కాటక, కన్యా లేదా మీనరాశిలో రోగ సూచనలు, 4వ భావం ఊపిరితిత్తులు, అశుభగ్రహాలు. వాస్తు దోషం ఇప్పటికే ఉండి జ్యోతిష్యంలో ఈ యోగాలు కూడా ఉంటే రోగం వేగంగా చుట్టుకుంటుంది. ఉపాయాలు: ఈశాన్య దిశ నుండి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి.
ఇక్కడ నుండి భారీ వస్తువులు తీసేయండి. తేలికపాటి పసుపు బల్బు లేదా దీపం వెలిగించండి. ఉదయం తులసి మొక్క ఉంచండి. తూర్పు దిశలో గాలి వచ్చేటి మంచి ఏర్పాట్లు చేయండి. తూర్పు కిటికీలు మూసి ఉంచకూడదు. ఇక్కడ భారీ గోడ లేదా భారీ వస్తువులు ఉంచకూడదు. వెంటిలేషన్ పెంచండి. ఊపిరితిత్తుల సమస్యలు 80% తెరిచిన గాలి ద్వారా తగ్గిపోతుంది. కిటికీలు, గ్రిల్లు మరియు ఎగ్జాస్ట్ అయిన సరైన ఉపయోగంగా ప్రయోజనంగా ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద మెటల్ విండ్ చైమ్ 5 రాడ్లతో ఉంటుంది. ఇది ఇంట్లోకి వచ్చే నకారాత్మక గాలి ప్రభావం తగ్గిస్తుంది. రాహు మరియు మంగళ ఉపాయాలు: గోమూత్రంతో ఇంటి శుద్ధి చేయండి. మంగళవారం నాడు మసూర్ దాల్ దానం చేయండి. రాహు కోసం నైరుతి భాగాన్ని శుభ్రంగా మరియు తేలికగా ఉంచండి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.